ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాల్లో మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్న ఈ విధంగా దేవుని స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, దేవుని మాట తీసుకోవడానికి, ఆయన మాట ప్రకారంగా ముందుకు సాగడానికి, దేవుని వాక్కును వినడానికి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలు బాగున్నారని, దేవుని సన్నిధి మీకు తోడైందని, ఆయన కృప మీకు తోడుగా ఉండి చేపట్టి మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగానూ భయపడకండి. ఆయన మీకు తోడుగా ఉండి నడిపిస్తే ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా అన్ని విషయాల్లో కూడా మీరు జయం పొందుకుంటారు. అందువల్ల మీ పరిస్థితిని బట్టి కృంగిపోక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే మీ ప్రార్థన అవసరత ఏదైనప్పటికీ తప్పక నాతో పంచుకోండి. కామెంట్ ద్వారా మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మిమ్మల్ని మీ సమస్యలను బలవంతుడైన దేవుని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ జీవితంలో ఆయన సమస్తాన్ని సాధ్యపరచబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక గొప్ప రక్షకుడైన దేవుడు నీకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. భూమి ఆకాశంలో సృష్టించిన మహోన్నతుడైన ఆయన నీకు తోడుగా ఉంటే నీవు ఈ లోకంలో ఏదైనా జయించగలుగుతావు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మించిన బలము గలవాడు. నీ జీవితంలో నీ శక్తి తక్కువే కావచ్చు, నీ బలము తక్కువే కావచ్చు, నీ ఆరోగ్యం తక్కువే కావచ్చు, నీ ధనము తక్కువే కావచ్చు, నీకు ఏ టాలెంట్స్ లేకపోవచ్చు, అందరి చేత వెలివేయబడిన, త్రోసివేయబడిన పనికిరాని పరిస్థితుల్లో నీవు ఉండి ఉండొచ్చు. అయినా కూడా నీవు ఉన్నతమైన స్థితిలో నిలవబడతావు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎవరు మనకున్నా, ఎవరు మన మధ్య ఉన్నా, మన చుట్టూ ఉన్నా, మనలను శ్రమల నుండి, శోధన నుండి ఎవరు విడిపించలేరు. అయితే ప్రతి విధమైన శోధన నుండి, శ్రమల నుండి విడిపింపగల రక్షకుడైన యేసుప్రభువు మనతో ఉంటే ఆయన చాలు మనకు. ఏ శోధన మనల్ని వెంబడించదు, ఏ భయం కూడా మనల్ని వెంబడించదు. ఆయన మనతో లేకపోతే, లేక మనం ఆయన చాటున లేకపోతే జీవితం అంతా కూడా భయము, భీతి వెంబడిస్తూనే ఉంటుంది. అయితే ఆయన ఎవరితో ఉంటారు, ఎవరి మధ్యన ఉంటారని లేఖనం సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. భయభక్తులు అనగా దేవుని వాక్యానుసారంగా, చిత్తానుసారంగా జీవించడమే. కాబట్టి దేవునికి ఒక్కరికి నీ విధేయత చూపిస్తే ఈ లోకంలోకి దేనికి భయపడక్కర్లేదు. దేవుడు మనుషుని సృష్టించినప్పుడు మనిషిని నాయకునిగా, పరిపాలించేవానిగా చేశాడు. అయితే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుని బలహీనుడిగా, శక్తిహీనుడిగా మారిపోయాడు మనిషి. సృష్టిని పరిపాలించే స్థితి నుండి సృష్టిని పూజించి సృష్టికి భయపడే విధంగా మారిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో శత్రువైన సాతాను, వాని సమూహము మనిషిని నశింపచేయాలని వెంటాడుతూ ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. ఈ స్థితిలో మనిషి ఒంటరిగా ఉంటే వారిని అన్ని విధాలుగా పడద్రోసి వారిపై పరిపాలన చేస్తూ దేవుని బిడ్డలుగా జన్మించిన వారిని బానిసలుగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రభువు నీకు వాగ్దానం చేస్తున్నారు, నీకు నేను తోడుగా ఉంటానని. యేసుప్రభువు వారు మనుషుల రక్షణ కొరకు అనుగ్రహించబడినవారు. మనుషులను బాధిస్తూ ఉన్న అపవాది క్రియలను లయం చేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసుప్రభువు వారు సిలువ బలియాగంలో సాతాను తలను చితిక త్రొక్కి దానిని ఓడించారు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు నీకు తోడుగా ఉంటే ఆయన నమ్మిన నిన్ను రక్షించడానికి
ఎన్నో సైన్య సమూహాలు ఆయన చేతిలో ఉన్నాయి. చూడండి, ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ సమస్త సమూహం ఆయనతో ఉంటుంది. అంటే ఆయన నమ్మిన వారు ఏ ఆపదలో ఉన్నా, ఏ అక్కర్లో ఉన్నా ఆయన విమోచించాలి అనుకుంటే ఆయన తన సైన్య సమూహంతో దిగి వస్తాడు. చూడండి, యోసేపు ఒంటరిగా వెళ్ళాడు బానిసగా. అక్కడ యోసేపుకి ఎవ్వరు తోడుగా లేరు, ఒంటరిగా ఉన్నాడు. అయితే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధి యోసేపుకు తోడుగా ఉంది కాబట్టి బానిసగా వెళ్ళిన యోసేపు పరిపాలించేవానిగా మారిపోయాడు. దానియేలు ఒంటరిగా సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ దానియేలుకు తోడుగా ఎవ్వరూ లేరు, ఒంటరిగానే వెళ్ళిపోయాడు. అయితే దానియేలుతో దేవుడు ఉన్నాడు కాబట్టి దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు సింహాల నోళ్లను ముయించాడు. అదేవిధంగా రూతు జీవితాన్ని చూస్తే, రూతు తన సమస్తాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఉన్నవన్నీ పోగొట్టుకుంది, ఒంటరిగా వచ్చింది బెత్లెహేంలోనికి. అయితే రూతుకు దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి ఏ పొలంలో అయితే పరిగె ఏరుకుందో ఆ పొలానికే వానరుగా చేశాడు దేవుడు. ఆయన తోడుగా ఉంటే నీకేమీ లేకపోవచ్చు, నువ్వు ఒంటరివి కావచ్చు, అందరూ నేను త్రోసివేసే ఉండొచ్చు, అందరూ నేను విడిచిపెట్టే ఉండొచ్చు, సమస్తాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు ఈ లోకంలో. కానీ దేవుడు కనుక నీకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే, నీవేదైతే పోగొట్టుకున్నావో దానికంటే రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. నీవేదైతే పోగొట్టుకున్నావో దానికంటే రెట్టింపుగా పొందుకుంటావు. ఆయన ఇవ్వలేనిదంటే ఈ లోకంలో ఏదీ లేదు. మనుషులు నిన్ను పడవేయడానికి చూస్తారు, యోసేపును స్వంత వారే పడవేశారు. అయితే దేవుడు నిన్ను లేవనెత్తడానికి చూస్తాడు, నిన్ను ఉన్నత స్థితిలోని పెట్టడానికి చూస్తాడు. యోసేపును ఆ విధంగా దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడు, లేవనెత్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితం యోసేపులా ఉందా? అయినా భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు బానిసగా ఉన్నా నిన్ను అధికారిగా చేస్తాడు. నీవు రూతుగా అన్నీ కోల్పోయి ఒంటరిగా ఉన్నావా? అయినా భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎక్కడ దేని స్థితిని అనుభవిస్తున్నావో దానికే నేను ఓనర్గా చేస్తాడు. ఒకవేళ నీ జీవితం దానియేలు వలె సింహాల లాంటి మనుషుల మధ్యలో జీవిస్తున్నావా? అయినా భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటే నేను బాధిస్తున్న, నేను తినివేయడానికి చూస్తున్న సింహాల నోళ్లను ఆయనే మోయిస్తాడు. ఇంకా నీవే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకుంటే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. ప్రతి దానిలో కూడా విజయాన్ని దయచేస్తాడు. ఈరోజు ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో, మీరు వాగ్దానం నమ్మినట్లయితే ఒక్క నిమిషంతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకిదియు కదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మరొక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మరల మాతో మాట్లాడారు.
ఈ వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీకు నేను తోడుగా ఉన్నానని వాగ్దానం చేశారు తండ్రి. మీరు తోడుగా ఉంటే ఈ లోకమంతా మమ్మల్ని విడిచిపెట్టినా, ఎవ్వరు కాదన్నా, ఎవరు త్రోసివేసినా, ఎవరు మాకు శత్రువులుగా మారిపోయినా, ఎవరు మమ్మల్ని వేదనకు గురి చేస్తూ ఉన్నా మేము భయపడాల్సిన అవసరం లేదయ్యా. ప్రతి విషయం నుండి అద్భుతకరంగా విడిపిస్తారు. మీరుంటే మేము అన్నీ కలిగి ఉన్నట్టే తండ్రి. ఈరోజు మా ఆత్మీయ కుటుంబం అంతటికి మీరు తోడై ఉన్నారని, వారి పరిస్థితులు వారికి వ్యతిరేకంగా ఉన్నా నీ సహాయము వారిని నడిపిస్తుందని, మీరు వారికి తోడుగా ఉండని నడిపిస్తున్నారు నమ్ముతున్నాను. ఎవరు ఏ శోధనలో ఉన్నారో నీకు తెలుసు తండ్రి. ఎవరు ఏ వేదనలో ఉన్నారో మీకు తెలుసయ్యా తండ్రి. అనేక మంది బిడ్డలు వారి సమస్యలను తెలియజేస్తున్నారు. అందరినీ కూడా నీ చేతులు పెడుతున్నానయ్యా. నీవు మాత్రమే విడిపించగలవాడవని ప్రతి ఒక్కరిని నీ దగ్గర తీసుకొస్తున్నాను. రక్షించి నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారి బాధ, వారి వేదన, వారి శోధన ఏదైనా, వారు ఎక్కడ పడిపోయినా, వ్యాధితో మంచంపై ఉన్నా, ఒకవేళ ఆర్థిక బంధకాలతో పడిపోయి ఉన్నా, ఒకవేళ మానసికమైన వేదనతో పడిపోయి ఉన్నా, ఒకవేళ ఇబ్బందులతో ఇరుగులతో పడిపోయి ఉన్నా, ఒకవేళ నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, అశాంతితో పడిపోయి ఉన్నా తండ్రి, వారి బాధ ఏదైనా, వారి శ్రమ ఏదైనా, వారి కన్నీటి పరిస్థితి ఏదైనా అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఆత్మీయంగా పడిపోయారేమో, ఇక దేవుని కొరకు నేను జీవించలేను అనుకుంటున్నారేమో, నేను ఇక నమ్మకంగా బ్రతకలేను, నేను పాపంలో పడిపోయాను అనుకుంటున్నారేమో, అయినప్పటికీనైనా మీరు ప్రతి ఒక్కరిని చేపట్టి లేవనెత్తగలిగిన శక్తి నీకుందయ్యా. ఎవరు ఎక్కడ పడిపోయినా మా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తండి. వారి ప్రతి పరిస్థితిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని, వారి ప్రతి పరిస్థితి నుండి మీరు విడిపిస్తారని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవ్వరు లేరు నాకు అనుకుంటున్నావా? ఒంటరి పోరాటం చేస్తున్నా నేను అనుకుంటున్నావా? భయపడొద్దు. ఎవ్వరున్నా లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. ఆయన నీకు తోడు ఉండి నడిపిస్తున్న వాగ్దానం చేస్తున్నారు. ఆయన్ని గట్టిగా పట్టుకోండి, ఆయన దాటిపోనివ్వకండి. దేవుని చేతులు మీ జీవితాన్ని సమర్పించుకోండి. వాగ్దానం నమ్మిన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.